ప్రియమైన ప్రపంచవ్యాప్త లలితా భక్తులారా, దుర్గా విధేయులారా, మనం యూట్యూబ్ ద్వారా కలిసక చాలా రోజులు అయ్యింది. విశిష్టమైన కార్యక్రమాలల్లో కూడా యూట్యూబ్కు ఎక్కించాలి అనేది నా తపన. కానీ ఈ మధ్య మా గురుదేవుని ఆదేశం గుర్తుకు రావడం, గౌరీపెద్ది రామసుబ్బ శర్మ గారు తిరుపతి మా గురువు గారు నవశతి నాకిచ్చి దీన్ని ప్రచారం చేయమనడం, దాదాపు 20 సంవత్సరాలుగా దాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నాను. 25 ఏళ్ళు అయింది. కానీ దాన్ని రికార్డు చేసింది ఆ రికార్డు మా మైకు పాడుతూ ఉండింది. అది మైకు చెడిపోవడం ఒకటి, ఇప్పుడు ఆ క్యాసెట్లే మూలపడిపోయినాయి. దీనితో పెన్ డ్రైవ్లు ఎక్కించాలని మరి దృఢతర దీక్షతో 10 రోజులు దాని కొరకు కృషి చేశాను. నగవాంగ విధితో పాటు సప్తశ్లోకి రహస్యం, మరి చక్రాలకు, సప్త చక్రాలకు అన్వయించడం, అది అయిపోయినాక 4 ప్రసిద్ధమైనటువంటి స్తోత్రాలను, నిద్రాసూక్తం అనండి మొదటిది, దాన్నే రాత్రి సూక్తం, యోగ నిద్రా సూక్తం అంటారు, చివరిది కాత్యాయని, మధ్య మహాలక్ష్మి. ఈ స్తోత్రాలలో కూడా ఒక అక్షరము పొల్లుపోకుండా కఠినాతి కఠినమైన స్థలంలో రహస్యాన్ని మీకు అందిస్తూ మేము తయారు చేసి పెట్టాము. అతి త్వరలోనే దాన్ని పెన్ డ్రైవ్కి ఎక్కించి హైదరాబాదులో మరి మంత్రివర్యుల కుమారుడు ఉన్నాడు కాబట్టి వానికి ఒరే దీన్ని తయారు చేసేయి, నువ్వు తీసుకుంటావో ఎవరితన్నా తీయించుకో, నాకు ప్రచారం కావాలా, డబ్బు అవసరం లేదురా, వ్యాప్తం చెయ్యి అని వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏది ఎట్లయినా కొన్ని కారణాలతో పోయిన వారం నేను పూజ చేయకపోవడం నాకు ఒంటికి మంచిదయ్యింది, మనస్సుకు ప్రశాంతత చేకూరింది. ఈ బాదరా బందిని నాకెందుకు చెప్పండి? ఒక్కడు ఏమన్నా అర్థం తెలుసుకొని ఆనందిస్తున్నారా? ఎక్కడో కెనడాలో, అమెరికాలో ఉన్న వాళ్ళు స్పందించినట్టు స్పందిస్తున్నారా? లేదే, ఆ స్థాయిలో మా వాళ్ళు లేరు. 2-3 ఉన్నా వాళ్ళకు కావట్లేదు. అందుకే నేను బాధతో, ఇది ముఖ్యం కాదు, ఈ వారం రెస్ట్ తీసుకున్న వల్ల ఒక మహత్కార్యం జరిగిపోయింది అని ఆనందాన్ని ప్రకటిస్తూ ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాను. అది నా అంతిమ ఆకాంక్ష కావచ్చు. ఇప్పుడు ఎందరో టీవీల్లో ప్రసంగిస్తున్నారు, వింటున్నాను. వాళ్ళు అయ్యమ్మని ఉపదేశం చేయడానికే ముచ్చమడలు వస్తున్నాయి వాళ్లకు. ఏదో రౌరవాది నరకాలు సంభవించినట్టు భావిస్తున్నారు. మరి టీవీలో అందరూ సంపాదించుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారో నాకు తెలియదు. అందరూ టీవీకి ఎక్కేవాళ్ళే. ఇది కాదు, వీళ్ళు ఏమన్నా హిందూ మతాన్ని ధరిస్తున్నారా? ఔన్నత్యాన్ని ఉద్ధరిస్తున్నారా? ఆర్షమతం అని ఒక్కని నోట రాదు. హిందూ మతం అంటే అది సింధు నాగరికత,
ఆర్యావర్తానికి పరిమితం. ఆర్షమతం ఏమిటి? శ్రీరాముడు యుద్ధ విజయం సాధించాడంటే అగస్త్యుడు కారణం. దక్షిణాదిలో ఉన్న అగస్త్య మహర్షి బోధించిందే ఆదిత్య హృదయం. కేరళలో మెడ్రాసులో శాక్త్యం ఎక్కువ ఉంది, కౌమారం ఎక్కువ ఉంది. అంతటా ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి. అనేక మంది ఋషులు ప్రవచించడం చేత ఇది ఇప్పటికీ దృఢంగా నిలవబడగలిగింది. నిజంగా చెప్తే మనలో పుట్టుకొచ్చినటువంటి బౌద్ధ మతం ఏమైంది? చైనాలో కనుమరుగైపోతుంది. నేపాల్లో మళ్ళీ పునరుద్ధరించుకుంటామంటున్నారు హిందూ మతము, బౌద్ధ మతం. జపాన్ ఉంది, జపాన్ వరకు వ్యాప్తం. మలేషియాలో ఉంది. హిందూ మతంతో పాటు బౌద్ధ మతం కూడా విస్తరించింది. ఏ రాజ్యాంగం తయారు చేశాడో ఆ అంబేద్కర్ను గురించి అందరూ చప్పట్లు తెచ్చడమే, మావాడు అనడమే. అదే అంబేద్కర్ అనుసరించిన మతం ఏది? బౌద్ధం. ఒక్కడికి అర్థమవుతుందా? ఆయనకు చేకొట్టే వాళ్ళంతా అన్యమతస్థుడే. ఆయన వదలలేదు హిందూ మతం. అందులో ఆవిర్భవించినటువంటి బౌద్ధ మతం కొన్ని లోపాలు సవరించింది హిందూ మతంకి. జంతు హింస అదెల్లా స్వస్తి పలికిన బౌద్ధ మతంతో ఆయన జీవించాడు ప్రశాంతంగా. అందుకై ఈరోజు సోషల్ లెసన్ చెప్తూ బౌద్ధ మతం, పారసిక మతం ఒకటి, అది మనలో కలిసిపోయింది. పర్షియా దేశం భారతదేశానికి అల్ల వచ్చారు వలసపోయి. అక్కడ ముస్లిముల ఆగడాలకు తట్టుకోలేక పారసీ అందరు మనకే వచ్చారు. ఆ పారసీకుడే ఇందిరామ గాంధీ మొగుడు. పార్సీ మతం. అనేక మతాలు పుట్టి హిందూ మతంలో కలిసిపోయినాయే కానీ ఏ ఒక్కటి విరుచుకొని రాలే. కారణం ఏమిటి? వేళ్ళు ఊనుకుంది. ఒక్కడిలో శక్తి లేకపోవడం వల్ల మనకింకా ఈ దుర్గతి జరుగుతుంది అని చెప్తూ వాస్తవానికి ఒక బృహత్ కార్యం చేపట్టారు. అది ఏ కార్యక్రమం? మహిమాన్విత మంత్ర యంత్ర తంత్ర మహాసామ్రాజ్యం. మహిమాన్విత మహాసామ్రాజ్యం ఏమిటి? అది మంత్ర యంత్ర తంత్రములతో కూడింది. అది బౌద్ధం కావచ్చు, ఇస్లాం మతంలో కూడా కొన్ని యంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. మంత్ర యంత్ర తంత్ర మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలి. అప్పుడు ఋషులు ఎందరో ప్రవచించిన ఆ మహారుషుల యొక్క అభిప్రాయాలలో సమన్వయింపబడి మళ్ళీ భారతదేశం మహోన్నత స్థితికి చేరుకుంటుంది. నో డౌట్ ఇప్పుడే చేరుకుంది. అసూయతంగా పడి చేస్తున్నారు. రేపు 27కు ఆర్థిక దేశం 3వ స్థానం అమెరికా, చైనా, భారత్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అదేలా గుడిసిపోయా. ఆ స్థానానికి చేరుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ ఇంకా ఖగోళం మందే. సునీత మేడాన్ని కిందికి దించగలిగినామంటే భారతీయ విజ్ఞానం కారణం. అది ఇంకా ఆకాశానికే పరిమితం అయిపోతుందేమో, అక్కడనే ప్రాణాలు వదులుతుందేమో అనుకున్నాను. సునీత విలియం సుఖంగా జీవించగలిగింది నేటికి అంటే రోదశీలో దాదాపు మరి సంవత్సరం ఉన్నటువంటి ఆ మహాతల్లి. ఇదల్లా భారతీయ విజ్ఞానమే, అందరికీ తెలుసు. భారతీయుల ఆలోచనే కాదు, భారతీయులకు ఖగోళం మీద ఒక విశ్వాసం ఉంది. మొదట పుష్పక విమానం చెప్తే నమ్మలే,
వాటి రైతు సోదరులు తయారు చేసిన ఆ అభిమానాలు అవే ముందన్నారు. ఎంత అవివేకమో చూడు. మళ్ళీ అన్నీ ఇప్పుడు గ్రహాంతరగాములను గుర్తించారు. మొన్న సుమారు వేసిపోయిన వాళ్ళ ఆట వస్తువులు, పిల్లల ఆట వస్తువులు, గ్రహాంతరగాముల ఆట వస్తువులు ఎంతెంత ఉన్నాయి. ఎక్కడి నుంచి ఊడిపోయింది. అనేక గ్రహాలు ఉన్నాయి. కానీ నాటికి నేటికి భారతీయులది ఒక ప్రత్యేక విజ్ఞానం. భారతీయ విజ్ఞానం వల్ల మంత్రంపై ఆధారపడి ఉంది, యంత్రాలపైన ఆధారపడి ఉంది, తంత్రాలతో కూడి ఉన్నది. మంత్ర యంత్ర తంత్ర సమన్వయమే ఆర్షం, ఋషి మంత్రం. ఇప్పటికీ వెధవనా కొడుకులు, నేను అంటాను కూడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? పాపం చింతకాయలన్నా గుర్తు పెట్టుకున్నారు, మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా అంటే ఇంకా బాగుండేది. మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా? ఇటు ఆ మామిడికాయల కొరకు వేధవ దాని కొరకు మంత్రం కావాలి. ఆ వేధవకు మంత్రం దేనికి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. విపత్తులు ఉన్నావు, శత్రువులు నిన్ను పట్టుకున్నారు, 10 లక్షలు మాకు బాకిన్నట్టు బాండు రాసి లేకుండా పడుస్తాం. ఇదే కదా భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రదేశంలో జరుగుతున్నది మన పరిపాలన. వాడరాని వీడరాని నేను ఒకరిని విమర్శించను. 10 మంది వాడిని పట్టుకునేది, బట్ సావుకారి 10 లక్షలకు బాండు రాసి చెక్కుతాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి నిజంగా ఒక మంత్రమే ఉండి ఒక మంత్ర చురిక అంటిస్తే ఆ నా కొడుకులు అందరూ రక్తం దక్కే ఆడబడాలి. ఇంకా చేయరు ఆ పని, ఇంకో చోట చేయరు. అంత సమర్థుడు కావాలి కదా. మననాత్రాయతే ఇది మంత్ర. ఓం నమ శివాయ. ఆ సినిమాలను చూసన్న బుద్ధి చెప్పుకోండి. టీవీ అటువంటి వాళ్ళవి చూడండి, ఉత్సాహిత్య ఎగిరే వాళ్ళది కాదు. సగం నగ్నంతో మనం సినీ పరిశ్రమ మనల్ని నిజంగా చెప్తే మంచుతుందో తేలుస్తుందో, యూతర్లో ఏమో ఎగబడుతుంది. మరి వద్దంటుంటారు, చూస్తుంటారు. వీళ్ళ చెప్పలచిత్తమైన మనస్సుకి ఎవరు కళ్యం కట్టగలిగేది? అలా కాకుండా ఆ శక్తి నిజంగా ఓం నమ శివాయ. మీరు చూడండి, కుంభవర్షాలు కురుస్తుంటాయి, పిడుగులు పడుతుంటాయి, ఉరుములుతుంటాయి, పుట్టలు పెరుగుతుంటాయి, చెట్లు ఊగుతుంటాయి, మళ్ళీ పుట్టలు కరిగిపోతుంటాయి. నాట్యం వచ్చి చేసేవాళ్ళు చేస్తుంటారు. అనేక ప్రలోభాలకు గురి చేసి రాక్షసుల్లాగా మారి భయపెట్టేవాళ్ళు భయపెట్టి దేనికి చెల్లించకుండా కన్ను మూసుకొని తదేక దీక్షతో ఓం నమ శివాయ అయిపోయా. దాంట్లో ఉంటే యమధర్మరాజు వచ్చింది ఇదే లేదు, పాయం వేసింది ఇదే లేదు, పరమేశ్వరుడు ఒక్క త్రిశూలంతో వాడిని చెక్కింది ఇదే లేదు, ఆయన తెలియదు. ఆయన గట్టి కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని పట్టుకున్నాడు. ఆయన నోటి నుంచి నమ శివాయ శివాయ చేయగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ముక్షీయమామృతాది వెళ్ళ జరిగిపోయింది. నాయనా మార్కండే అదల్లా తెలిసి మార్కండేయుడు మరుద్వతి అంత తిరుక్కొని వచ్చినారు. నాయనా అంటే అప్పుడు కళ్ళు తెలుసు. దట్టి అదే మనస్సు లగ్నం చేయడం. భాష్యం ఏం జరుగుతుంది నీకు మళ్ళా? నువ్వు శివుని నమ్మినావు, యమధర్మరాజు కోరల నుంచి నిన్ను రక్షిస్తాడు, నీ ఆయుష్యానికి ప్రమాదం లేదు. నమ్మకం మంత్రం. మంత్రం కాదు ఆనాడు మార్కండేయులను రక్షించింది. చెప్పండి, మననాత్రాయతే ఇది మంత్ర. అలా ప్రాణాపాయ స్థితిలోనూ
ఇదో దొంగవాళ్ళు రాయించుకుందామనే ఈ దౌర్జన్యకారుల యొక్క దుర్మార్గం నుండి దేనికి మనం తిరుగుబాటు చేస్తాం? ఊరికి కమ్యూనిస్టులు 2 రోజులు విద్యుత్ తగ్గించాలి, విద్యుత్ తగ్గిస్తారు, మళ్ళీ 3వ రోజు వాళ్ళు నోరు మూసుకుంటారు. ఏ కమ్యూనిస్ట్ ఏం చేస్తున్నారు? ఎవరేం చేయడంలే, అది పెరుగుతూనే ఉంటాయి. పరిస్థితులు అట్లాంటిది. వాడు ట్రంప్ చేస్తున్నటువంటి ఆ సుంకాల విధింపుతో పెట్రోల్ పెంచక తప్పదా? ఏ ప్రభుత్వం ఉన్నా పెంచాల్సిందే. అందుకని మననాత్రాయతే ఇది మంత్ర. మన వాళ్ళు శిరస్త్రాణం, శిరస్సును రక్షించేది సైనికులు కంపల్సరిగా పెట్టుకుంటారు. మోటార్ బైక్ నడిపే నా కొడుకును ఒరే హెల్మెట్ పెట్టుకోరా, పోయి ఢీకొన్నావా తల పుచ్చలు వదిలితే తత్తావా అన్నే అంటే వినడు. అనుభవం రావాలి. మా వానికి ఒరే జాతకం బాగలేదురా, జాతకం బాగలేదురా, వాని కొరకే యజ్ఞం చేస్తుండేది. ఒలికి నా కొరక ఒక యజ్ఞం నాకు అవసరంలా. నీకన్నా కళలో వచ్చింటుంది, నాకెప్పుడు ఉంటుంది సత్యంగా, నీటి సాక్షిగా నన్ను ఆశ్రయించే ఉంటుంది. అమ్మ ఇంకా నేను ఎందుకు పాకలాడాలి? అయినా కింద పడా, నేను వంట చేసిపోయా. మళ్ళీ పిలిపించరా మీ అమ్మను. ఏం పోయింది? నాకేం పోయింది? 5,000 అయ్యేది 10,000 అవుతుంది ఖర్చు. దేనికి తగ్గనుగా ఎట్లా వాళ్ళకు పెట్టాల్సిందే. నువ్వు పెన్షన్ ఏం చేస్తా? 15,000 కాకుండా 20,000 కానీ కోడల్ని అందరినీ సాకుతాదా? బొమ్మను సాకాలా, నన్ను సాకాలా? సరే ఏది ఎట్లయినా ఓం తచ్చత్. మననాత్రాయతే ఇది మంత్ర. ఇప్పుడు నిన్న రామాయణం చూసేవాని కరెక్ట్. ఇట్లా మంత్రి యొక్క ప్రేరణతో ఆయన మనస్సేం ఒప్పడంలా రామునికి. ఆయన ఏ ఒక్క అస్త్రం వేసినా లవకుశుడు వస్తారు. హనుమంతుడు ఆఖరికి ఇంకా తప్పలా అయ్యా నీ కుమారులే అని చెప్పి అది వినపడకుండా అయిపోయింది. విధి అక్కడికి ముగించాడు. వాళ్ళు ఆయుధాలకు రెడీగా ఎక్కువ పెడుతున్నారు వీళ్ళు. అది సస్పెన్స్. నిజంగా ఆ సమయంలో అసూం త్రాయతే ఇది అస్త్ర. పాండవులనే చంపినాను అనుకున్నాడు అశ్వత్థామ. వాళ్ళ ఆయనకి ఇంత దివసాలు పెడతాం, చచ్చిపోయి 3 రోజులా. ద్రోణ పర్వం అంతా కలిపి కర్ణుడు 2 రోజులు, వీడి 3 రోజులు అయిపోయా. దివసాలు లేకపోతే తిథులు ప్రారంభిస్తామని కూర్చున్నాడు బాపనయ్య అశ్వత్థామ. ఒక్క కొడుకు, పనికి పెళ్ళాలా, పేటాకుళ్ళా, నేనెంతో వాడంతే. అంతలో అక్కడ ఉప పాండవులను చంపాడు. ద్రౌపది ఏడ్చింది, కరిగిపోయినారు. అయితే ద్రౌపది చెప్పింది, బ్రాహ్మడు నహంతవ్యో బ్రాహ్మణ, చంపదగిన వాడు కాదు బ్రాహ్మడు. ఆ హత్య వచ్చింది తట్టుకోలేదు. నేను ఎట్లా ఏడుస్తున్నానో కొడుకులను పోగొట్టుకొని. ద్రోణాచార్యుని భార్య కృపి అలాగనే ఏడ్చాల్సి వస్తుంది. దానివల్ల వచ్చేది ఏంటి? అవమానించి రండి అని. ఆయన ముఖానికి ఉద్రం ఉన్నట్టు చూపాడు కాదు, శిఖలో గొప్ప ఉద్రం ఉండేది. ఆ మణి వల్ల సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో రాత్రి అలా ప్రకాశించాడు. అందుకే రాత్రి ఉప పాండవులను చంపగలిగాడు. ఆయన గుండు కొరిగి ఆ మణిని తీసుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది? వాళ్ళు కేకలు వేసుకుంటూ భీముడు అర్జునుడు వస్తున్నాడు. ఏదో పొరపాటు జరిగింది, అప్పుడు నేను చంపింది ఉప పాండవులు, ఇంకని వీళ్ళు నన్ను చంపక వదలరు. చిరంజీవి కావచ్చు, కాళ్ళు చేతులు ఎక్కడికక్కడికి ఈడ్చి తుంటలు చేసి ఆడ వారేస్తే ఇంకా ఎనిమిది ముడుగుతూ ఉండాల్సిందే.
చిరంజీవి అట్లాంటి బతికినా ఒకటే వచ్చినా ఒకటి అలా చచ్చిపోతా. అప్పుడు ప్రాణరక్షణ కొరకు అస్త్రం విసిరాడు. ప్రయోగించడం తెలుసు, తిరిగి రప్పించేది రాదు. అదే బ్రహ్మశిరో నాటు బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రంతో రాముణ్ణి చంపాడు, రావణుణ్ణి. రాముడు బ్రహ్మశిరోనామకం అనే అస్త్రం సుప్రీం, దానికి ప్రపంచంలో ఇంకా తిరుగులేదు. అపాండవం అని పాండవుల వంశం లేకుండా పోవుగా కానీ ఒక గరికపోసం మంత్రించా. అది అసూం త్రాయతే ఇతి అస్త్ర, పిచ్చుకల మీద వరేగం చదువుతూ ప్రపంచంలోనే ఇంకంతకన్నా అంటే ప్రపంచంలో అణువు బాంబులు తయారు చేసుకుంటున్నారు. ఒక్కొక్క దేశం మీద ఒక బాంబు వేస్తే కంప్లీట్ కావాలా, మళ్ళీ ఇంకా మిగలముద్దు. అది నిజమైన అస్త్రం. అటువంటి అస్త్రాలు ఎన్నిటితో ప్రపంచమల్లా ఒక్క బ్రహ్మశిరో నామక అస్త్రంతో భస్మం అయిపోతుంది. అపాండవమని వదిలింది. దిక్కుదోచల అర్జునునికి, తను బ్రహ్మశిరో నామకం వదిలినాడు. ఇంకా ప్రపంచం వల్ల అయిపోతున్నాయి, నక్షత్రాలు వెళ్తున్నాయి, సముద్రాలు ఇంకిపోతున్నాయి, అల్లకల్లోలం. వ్యాసుడు దిగినాడు, మహర్షుల నారరాజు మహర్షులు దిగారు. అయ్యా ఉపసంహరించండి, లేకుంటే ప్రపంచం నాశనం అవుతుంది, ఎవరు మిగలరు, మీరే కాదు అంటే నేను ఉపసంహరించాను. ఉపసంహరిస్తే నన్ను చంపారు. నాకు ఉపసంహరించేది కూడా మా నాయన నేర్పలేదన్న, నిజంగా నేర్పలే. అప్పుడు అర్జున ముందు ఉపసంహరించాయా, నేను చూసుకుంటానని కృష్ణుడు చెప్తే అర్జునుడు ఉపసంహరించాడు. అందుకయ్యే ప్రయోగించడం కాదు, ఉపసంహరించడం కూడా తెలుసుకుంటారు. పెద్దలు చెప్తే వెంటనే ఉపసంహరి. సరే అది పోయి అపాండవం ఉత్తరాగర్భంలో అభిమన్యుని కొడుకున్నాడు. పరీక్ష కృష్ణుడు అడ్డపెట్టిన చేయిని మసి చేసి అస్త్రం పోయి వాడిని చంపేసింది. మళ్ళీ బతికి చల్లండి కృష్ణుడు. అది మరి ఎప్పుడు ప్రయోగించాడు అశ్వత్థామ? అసూం త్రాయతే ఇతి అస్త్ర, ప్రాణరక్షణ ప్రయోగించాలి. మరి యుద్ధంలో ప్రయోగించలేదే. అశ్వత్థామ దగ్గర కూడా అంత అస్త్రం ఉందే. అందుకని మననా త్రాయతే ఇది మంత్ర, అసూం త్రాయతే ఇది అస్త్ర, శరీరాం త్రాయతే ఇది శస్త్ర. ప్రాణాలు కాదు, వాడు సలహా ఎగరగొడతానని మాట ఇచ్చాడు. ముందు శరీరాన్ని రక్షించాలి, ప్రాణాన్ని కాదు. సైంధవుని తల తీస్తానన్నాడు. శరీర రక్ష కూర్చేదే శస్త్రం. ఈటలు, బల్లాలు, వజ్రీ యొక్క వజ్రాయుధం శస్త్రం, కుమారస్వామి ఈట శస్త్రం. అవి ఎంతవరకు అది దానికి మంత్రాలు పల్లె. ఈశ్వరుని త్రిశూలం ఈశ్వరేయడమే, వాటికి తిరుగులేదు. వజ్రాయుధం వేయడమే. శస్త్రములు వేరు, అస్త్రములు వేరు. శస్త్రాలు శరీరాం త్రాయతే ఇది శస్త్ర. ఇప్పుడు చెప్పండి, మంత్రశక్తి గలవి అస్త్రములు, మంత్రశక్తి లేక కేవలం ఆయుధాలను మాత్రము శస్త్రములు అంటారు. అది శరీరాన్ని అది ప్రాణాన్ని రక్షిస్తారు. ఇక మననాత్రాయతే, ఇది ప్రాణాన్నే కాదు మంత్రం చేసేది. అగ్ని మధ్యలో నిలిచాడు, కాపాడుకోవడం. వరదలు కొడకబడుతున్నాడు, కాపాడుకోవడం. ఎన్నెన్ని ప్రమాదాల నుండి గట్టెక్కించగలిగే మంత్రం ఒక్కటే. ఇక యంత్రం మరి నియంత్రించున్నది. దేన్ని నియంత్రిస్తుంది? ఇదల్లా చెప్పినది బాహ్యం. క్రోధం పట్టలేక అస్త్రం వేయడం, క్రోధం పట్టలేక శస్త్రం తీసుకొని చచ్చిపోయినాడు అక్కడికే ద్రోణుడు, ద్రుపదుని కొడుకు.
నీ కొడుకు చచ్చాడు అశ్వత్థామ అంటే తల నరికినాడు. అది శస్త్రం. అందుకని ఈ అస్త్రశస్త్రానికన్నా ఇవి ఉద్రేకంతో, భావోద్రేకంతో ఆవేశకావేశాలు పెంచుతూ చేసేది. యంత్రం అలా కాదు, శరీరాన్ని నియంత్రిస్తుంది మొట్టమొదట. అంటే నీ క్రోధం ఉండదా? ఉంటుంది. అది పెదవులను దాటకూడదు. పెదవులు దాటితే కదా కాలు దారినంది వచ్చును, కానీ నోరు దారినంది వచ్చు. నా కొడక అంటే వచ్చా, పెదవి దాటకూడదు. అది మీకు తెలుసునో లేదో, శరీరాన్ని నియంత్రించున్నది యంత్రం. అందుకే పూర్వకాలం మా బావగారు, మా నాయన జిల్లా శ్రీచక్ర పూజ చేసేవాడు. సుదర్శన చక్రం ఉండేది. ఆ రెండిటికి శ్రీచక్రం రాగి నింతుండే, సుదర్శన చక్రం వెండి తింటుండే. మా బావగారి దగ్గర మేము చదువుకున్నాం చాగల్మతి. ఆయన పూజ అయిపోతూనే యంత్రానికి ఓ నమ్మకము చెప్పో, ఆయన పనులు ఉంటాయి. ఏదో ఓ సూక్తం చెప్పి నీళ్లు పోస్తాడు. ఆ సమయానికి ఇంటి బయట సుబ్బరామయ్య స్వామి అనేది చూస్తుంది. ఆ కాలం తిక్కగా ఆయన ఆ నీళ్లు ఇట్లా గిన్నెలు పోసుకోవడం అర్ఘ్యపాత్ర లాంటి ఉద్ధరేణి, ఓ 3 ఉద్ధరేణి. స్వామి సగం తగ్గిపోయింది స్వామి మనసుడు. ఆయన కేవలం మంత్రజలంతోనే వ్యాధున్నయం చేసేవాడు. నేను ఆ పని పెట్టినాను అనుకో, నన్ను ఇంకా బతకనిస్తారా? మనది ఉద్ధర దేవాలయం, ఉద్ధరకు దొరికాడం, ఇప్పటికే బతకనీయడంలా. అది మరి యంత్రము పని చేయదా? పూజతోనేనా? యంత్రానికి స్నానం చేయిస్తే చాలు. స్నానమైనాక పూజ. శరీర వ్యవస్థను నియంత్రించడం, జయించడం ఎవరి చేత కాదా? కామాన్ని విశ్వామిత్రుడు జయించాడా? మేనగందు చనిపోయినాడు, శకుంతలం కన్నాడు. క్రోధాన్ని జయించాడా? వశిష్ఠుడి మీద క్రోధంతో ఇద్దరి మధ్య పాపం ఆ మహారాజు అమాయకుడు సత్యచంద్ర హరిశ్చంద్రుడు నలగలేకడచ్చా. అందుకని శారీరక వ్యవస్థను, బాహ్యేంద్రియములు ఎలాగున్నాయో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అంతరేంద్రియములను నియంత్రించున్నదే యంత్రం. అప్పుడు వాడు సాత్వికుడైపోతాడు. వాని మనస్సు వానికి కంట్రోల్గా ఉంటుంది. అది చేయగలిగేదే యంత్రం. ఇంకా తంత్రం, తను త్రాయతే ఇతి తంత్ర, శరీరాత్రాయతే ఇతి శస్త్ర అన్న దానికి ఈక్వలే. తను త్రాయతే ఇతి తంత్ర, శరీరముకునకు ఒక అటు గీత కూడా పడకుండా కాపాడేదే తంత్రము. ట్రిక్కు. ఆ ట్రిక్ ఎట్లా? మురికెట్లు కట్టుకొని కూర్చుంటే కొట్టడానికి వస్తారు, అయిపోయింది, మారిపోతారు. వాడు ఎంట్రిక్ చేసింటాడు, స్వామి నమస్కారం. వాడు కొట్టడానికి వచ్చింటాడు, నమస్తే స్వామి, మంచిదా శివన్న, పోతాడు. అది గొప్పతనం. ఉదాహరణగా నేను ఇక్కడ పలికిచ్చాను, అక్కడ కోడిని కోశాడు కృష్ణయ్య, కుమారి కృష్ణయ్య. దుర్గమ్మ ఉండేది, ఆ దుర్గమ్మ. కోడి తలకాయ పెట్టాడు, కాళ్ళు పెట్టాడు, అని దింకపోయినాడు, రక్తం కింద ఉంది. అప్పుడు ఇట్లా నాకు మనుషులు లేరు దండిగా. ఒక మనిషికి ఒక 700 1000 ఇచ్చి పెట్టుకున్నా. వాళ్ళు శుద్ధి చేయాలి. ఏంది స్వామి, ఒక్కడే కసుగు కొట్టాలా అలకాల, ఈ ఇంత అనిపిస్తాడు. రూమ్ కూడా మా అమ్మాయి అమ్మకు ఆ కాలంలో అది. ఏమిటి అబ్బా అని
ఓ బిందె నీళ్లు పోసి కొట్రా అంటున్నా. ఆమె కొడుకు కొట్టాడు. వాడు ఫారిస్టర్ పద్దు, వాళ్ళ అమ్మ పద్మావతి కొట్టాడు. బరుకుతున్నా నేనే పొరక తీసుకొని, టెంకాయ పొరక. ఆమె రక్తం కక్కుతున్నాడు. కిట్టయ్యా అంటే ఎవడు అనుభవించాల్సింది చేసింది వాడు అనుభవిస్తాడులేరా. కొడుకు మధ్యలేటిగాడు ఇప్పుడు పెరుక్కొని వచ్చా. ఆమె మా నాయన రక్తం కాదు. ఇదో నిన్న కోడి తిన్నారా లేదా? తిన్నా. ఈ తలకాయ ఇవి తీసుకుపోయి ఉంటే కూడా నేను అంత పట్టించుకోను. బ్రాహ్మణ్ణి రక్తం కడుగుతున్నాను. ఈ పాపం మురికపోతుందరా. పోసినాడు స్వామి రాత్రి, తప్పయింది. ఇంక పోవాలనే అప్పుడు బాగానే ఉండేవాడు. వాడి పెండడానికి 10 ఏళ్ళు అయింది. పిల్లలు లేరు. ఆ నాగాలు పెట్టింటి. నేను సంకల్పం చెప్తా, 4 ఆదివారాలు లేవే. అప్పుడు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఎస్ఎల్ పేరు దాన్ని బియ్యపాద్య ఇచ్చిన అని చేసుకోమ్మా. ఒక 5 వారాలు నాకు పాలు పోయి ఇచ్చిన, మంత్రం స్వయంగా చెప్పిన, అదే ముట్టు నిలిచింది. ఆ బిడ్డే గతి. ఆ బిడ్డ ఇప్పుడు 15 ఏళ్ళు, 10th క్లాస్ అయిపోయా. ఇంతెందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే క్షమాభిక్ష కోరినాడో నేను పోయి మంత్రిచ్చి, అమ్మ కుంకుమ తీసినా మంత్రిచ్చాను. వెంటనే రక్తం నిలిచిపోయి వాడు బాగుపడి తిరిగి అయితే ఇట్లాంటివి చేసినాడు కనుకనే ఎలక్ట్రిక్ షాక్ తగ్గి చనిపోయా. ఎప్పుడు కూడా తోటి మానవునికి చేసిన ద్రోహం ఏమన్నా పోతుందేమో కానీ నాకు తెలియదు. దైవద్రోహము చేసిన వానికి ఏనాడో ఒకనాడు శిక్ష పడక తప్పదో. నీకు తెలిసి చేసిన, తెలియక చేసిన దైవద్రోహము చేసిన వానికి శిక్ష అనుభవించక తప్పదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అనుభవిస్తారు అని నాక. మళ్ళీ ఒక్కసారి చూడండి, యంత్రం అంటే నాకు ఇంకా క్రోధం ఉంది. నేనే చెప్పుకుంటుంటాను. అమ్మకి ఇష్టమైన భక్తుడు ఎవరంటే మన్మధుడు ఉంటుంటారు. వీళ్ళు కావచ్చు. ఇష్టమైన కవి ఎవరు అని అడగండి. దుర్వాస మహర్షి అమ్మ మీద 3 కవ్యాలు రాశాడు. దుర్వాసునంతటి పరమ భక్తుడు అమ్మకు లేడు. ఆయన అమ్మ కోపి. ఆయన చేసిందల్లా లోక కళ్యాణం కొరకే. ఆయన తిట్టినా అది వరమవుతుంది. అది శివుడు ఇచ్చాడు. తిట్టు స్వామి అనేవాళ్ళు నా ముందు కొందరు లేకపోలేదు. అందుకని యంత్రం ఏమిటి, మంత్రం ఏమిటి, తంత్రం అంటే కిటుకు. మీరల్లా ఒకప్పుడు సభ్యతో అసభ్యతో నాకు తెలియదు. మళ్ళీ లొంగింది నాకమ్మ మహాకాళి. మీరల్లా ఇట్లా చేసిన వాళ్ళే. ఏమ్మా, నేను అక్కడ కావిలి, అక్కడ దాదాపు 100 మంది ఇట్లా కూర్చొని దుమ్ దుర్గాంబికాయ నమః, క్రీం కాళికాయ నమః. కాళి ఇంతకన్నా వస్త్రం ఉండదు, అర్ధదిగంబరి, మోకాళ్ళ వరకే మాత. ఇది కూడా చెట్టు పట్టాలని మనం అనుకుంటాం. నేను రాసింది కాళీది ఇంకా ఎక్కువ. వాళ్ళ పుచ్చరు బొర్రేసి నరుక్కోవడం, లొట్ట రక్తం తాగడం, ఆ తలకాయకు బక్కేయడం, గోరుతో ఏటే బుర్రపడుతుంది. అవెల్లా కూర్చుకోవడం, మెలకేసుకోవడం, ముండమాల అయిందా. ఇంకా ఇట్లా తీసుకోవడం, కొట్టే చేతులు కిందకి పడుతుంటాయి, అన్నీ కూర్చుకోవడం, కట్టుకోవడం. అవి ఎట్లుంటాయి? ఇట్లా కదా. ఈ చేతులు కరెక్ట్ అమ్మ పాదాలు తగులుతుంటాయి. అమ్మ మమ్మల్ని కాపాడు, రక్షించు. అయినా మా అదృష్టం రాక్షసులమై ఇంటి కూడా నీ పాదసేవ చేసేది, నీ పాదస్పర్శ చేసి నమస్కారం చేసే భాగ్యం మాకు ఇచ్చావంటే ఆనందపడుతున్నాయట అవి. అంతగా ఇలా చేయించాను. దానితో
మీకు తెలియదు. మా కోడలతో చేయించాను. సుచిత్తు వాళ్ళ నమ్మకం చేసినప్పుడల్లా ఆ చేయించు ఆమె చేస్తుంది. అరే వానికి స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ అవుతాడు, శాంతినగర్ వేసినా అని చెప్పరా నేను 6 నెలలు ముందు చెప్పగలిగిన ఆ మహాతల్లి. అందుకే అదే ఒకటి క్రీమ్ ఇట్లా కూర్చొని చేయడం ఏం తప్ప, ఇంకా ఫ్రీగా ఉంటుంది. పోయి మగోనికి అయితే ఇంకా బాగా కూర్చొని చేస్తాడైతే. అందుకే ఇవెల్లా తంత్రములు. నువ్వు చేసేది ఏం తంత్రమే. బొట్టు పెడతావు, శుంకులమ్మ అక్కడ ఉంది అది పోరు పొమ్మంటే బొట్టు పెడతారు. ఇంత బండ ఉంటుంది సాలు, లింగమయ్య ఇట్లా బొట్టు పెడతారు. అది కుంకుమ. పూలదండ వేస్తారు. పండ్లో పూలో లేక కోడో మేకో పెడతారు. ఏంటంటారు ఎల్లమ్మ తింటాంలా అయిపోయా. మీరు కోరికలు చెప్పుకుంటారు. అమ్మ అనుమతి ఇచ్చిందంటే తెలంగాణలో తాగినట్టు తాగుతారు. ఆడవాళ్ళు కూడా బాగా తాగి కేకలు ఎత్తారు. సాకు ఇంకా మొగళ్ళం పట్టడానికి ఇలా మాంసం తిన్నట్టు. ఒరే మంగళవారం నిష్ఠ ఉండరా అని నేను చెప్తా. ఏకభుక్తము బ్రహ్మచర్యము అవెల్లా గడిచిపోతాయి. అందుకే ఇవెల్లా ఒప్పకూడదా అంటే ఒప్పదగింది. తంత్రము దీన్ని ఏమంటారు? తంత్రం. ఇప్పుడు దిష్టి తీసి పారేస్తారు. ఒక ఆముదం ఒత్తి పెట్టి దిష్టి, ఆముదం కాలుతున్న ఆముదం చల్లదని అని చెప్తారు. కాలుతున్న ఆముదము తీయడంతో వానికి తాత్కాలికంగా వచ్చిన తలనొప్పి వెంటనే తగ్గుతుంది. దట్ ఈజ్ సైంటిఫిక్. ఇప్పుడు పురకపుల్లలు వేరు. నిజంగా పురకపుల్లలో అది ఉంది. మా నాయన చెప్తుండే పురకపుల్లలు మట్టించి చెట్ల చెప్పి మూలకేసారు. పడబడబడ వేరుతాయి దిష్టి తాకింటే. అది బొట్టు పెట్టేది. ఇవి చిట్కాలుని మీరు తెలుగులు అంటారు. ఆయుర్వేదంలో చిట్కాలు అంటారు. దాన్నే తంత్రము అంటారు. ఈ చిట్కాలే మిరియాలు వేసుకో బాగా. ఆమె పూర్తి చేసుకోమంటే ఇప్పటికి ఇంకా రోగం పూర్తి చేసుకోలే. తమలపాకు రసం బట్టి టెంపరీగా వచ్చినటువంటి దురద లాంటివి, దద్దులు లాంటివి, స్కిన్ డిసీజ్ పోతుంది తులసి రసం. ఈ విధంగానే అమ్మకు ఒక్క బూదబట్టి తిప్తే ఇంత, 3 బూదబత్తులు తిప్తే ఇంత, 5 బూదబత్తులు తిప్తే ఇంత, 1 బొత్తి వేస్తే ఇంత. ఏకం సత్ అంట. 2 ఒత్తులు వేస్తే జీవుడు వేరు దేవుడు వేరు 2 అంట. 3 వేస్తే అమ్మకు ముచ్చటగా 3 అట. లక్ష్మీ పార్వతి సభిస్తుంది. 5 వేస్తే ఓం నమ శివాయ పంచ సంక్షోభచారిణి పంచమి. 5 ఒత్తులు ఇట్లా ముట్టియండి. 5 ఉంటాయి ఆ దీపశమ్యకు. 5 వేస్తే ఇంత, 6 వేస్తే ఇంత. అలాగని రుద్రాక్షకు 1 ముఖం అయితే ఇంత, 2 ముఖాలు అయితే ఇంత, 3 ముఖాలు అయితే ఇంత, 4 ముఖాలు అయితే వేదపారాయణ వద్దు, 5 ముఖాలు అయితే శివునికి ఇష్టం, 6 ముఖాలు అయితే వీరత్వం సుబ్రహ్మణ్య స్వామి, 7 ముఖాలు అయితే సప్త ఋషులు, 8 ముఖాలు అయితే అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల అనుగ్రహం, నవగ్రహాల అనుగ్రహం 9. ఏకాదశ ముఖాల వరకు వాడు చెప్తానే ఉంటాడు. వాడు ప్రధానికే చెప్పినాడంట. ఇవి ఏమిటి? వీటిని తంత్రములు. ఇట్లాంటి రుద్రాక్ష వలాలి విభూతి ఇది కాదు. ఆవుపేడ ఎండబెట్టి కాల్చి ఏమ్మా నీళ్ళల్లో ఆ కాల్చిన బూడిదల్లో వేస్తే తేట బట్టి అది ఇంకితే అది కిందిది కాదు, సగం ఉడికి సగం. అదే అసలైన విభూతి. మీకు ఇంత సున్నంగా అలబెట్టి జనాభా పెరిగింది. మరి ప్రతి దానికి తంత్రము. ఏమిటి? తంత్రం. ఈ విధంగా మంత్ర
యంత్ర తంత్రములు ఏవేవి ఉన్నాయో అదెల్ల విశ్వ రహస్యాలు భేదించి మీకు ఇవ్వబోతూ ఉన్నాను గ్రంథంలో, యూట్యూబ్లో. మంత్రానికి ఈవెన్ నా శిష్యుడు కాబట్టి చెప్తాను యూట్యూబ్లో కూడా. షణ్ముఖ శర్మ గారు ఐం ఉపదేశం చేయమంటే వద్దబ్బా అన్నాడు, చేయనన్నాడు. డబ్బుకి అమ్మడబోనన్నా, డబ్బుకి అమ్మడబోనన్నది భేష్. ఐం ఉపదేశం చేస్తాను రవడలాది నరకాలు వస్తాయా? ఐం ఉపదేశం చేస్తే రవడలాది నరకాలు వస్తాయని ఏ నా కొడుకు చెప్పినాడో చెప్పమనండి. ఎన్ని పాపాలు చేయకుంటే నీకు పిల్లలు లేరు, నాకు బుడ్డ బుట్టి బుడక్కమని పాయ, నేను సన్యాసినే నువ్వు సన్యాసివే. ఇంతకన్నా మనకు అమ్మ శిక్ష విధిస్తుందా? తిక్కదనం కాకుంటే మన వల్ల 10 మంది ప్రయోజనం పొందని, అది నా లక్ష్యం. మనం ఎట్లా చెన్నాం, నీకు పిల్లలు లేరయ్యా, నీకు పిల్లల మీద మమత ఏం చేస్తుంది అని అనేక కొడుకుంటారు. విన్నా ఆయన పిల్లలే లేరంటే ఆయన ఏం ఆశీర్వదించాలే ముందా అనేవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. అన్నప్పుడు ఏంది ఆశీర్వాదం అమ్మ? ఎక్కడనో అరుణ ఉంది, అరుణ పెళ్లి పేపర్లో ఏమేసిందమ్మా? లలితాంబిక అయినమో ఫోటో వేసింది. స్వామి లలితానంద దివ్యాశిస్సులతో వేసింది, అందరు వేసింది. ఎందరు వేసినారో చెప్పమనండి, ఎందరు వేసినారో చెప్పమనండి. ఇటీవల ఎదురుగొన్న సుమిత్రం వేసుకుంది ఏమన్నా? మీరే అప్పటి వాళ్ళు వేసినారమ్మా. దగ్గర కొండలు గరుగు కదా, అందుకై ఐం అనే బీజాక్షరం ఉపదేశం చేసినంత మాత్రం చేతనే కొంపలు మునుగుతాయి, రవరవాది నరకాలు పడాలి అనే అవివేకులకు నేను సమాధానం చెప్పను. రామానుజుడు ఓం నమో నారాయణాయ శ్రీరంగ క్షేత్రంలో తిరునాళ్ళ సమయంలో మహోత్సవ కాలంలో పైకి ఎక్కి 10 లక్షల మందికి ఉపదేశం చేశారు. గురువుగారు ఒక్కరికి ఉపదేశం చేయరా చివరిలో అన్న వాడు గురగన్న అంటున్నాడు. గోవిందయ్య శూద్రుడే పాపం పిలిపించాడు. ఏంద్రా నువ్వు చేసిందేది? నేను చెప్పింది ఏముంది స్వామి, 10,000 మందికి నిజంగా వైకుంఠం ఈ మంత్రం ద్వారా వస్తుందంటే అంతకన్నా ఏం కావాలా? అందరి కొరకు నేను 10 జన్మలు ఎత్తుతే నట్టం లేదు స్వామి. 10 జన్మలు అయినా ఎత్తుతా ఇంత వేల మంది. అది నిజమైన గురువు అంటే. అందుకై రామానుజాచార్యులకు అంత పేరు వచ్చింది. శ్రీమదాచార్యుల్లో ఒకడు కాగలిగాడు. అయిందా? ఇది ఉపదేశంలో ఉన్న గొప్పతనం. ఐం హ్రీం శ్రీం ఈ 3 అక్షరాలు ఉపదేశం చేస్తే ఇప్పుడు అమెరికా కెనడాలో మారుమోగుతూ ఉన్నాయి. ఈ 3 అక్షరాల ప్రభావంలో ఈ ఊరికి, ఈ జిల్లాకు జడ్జిగా ఉన్న శేషుబాబు గారు హైదరాబాదులో చీఫ్ జస్టిస్లో 3లో ఒకటిగా ఉంటూ రిటైర్డ్ అయినా కూడా ఈ పొద్దుటికి 12 ఏళ్ళు అయ్యింది. ఆయన లేబర్ కోర్టుకు చీఫ్ అని నేను తెలియజేస్తూ ఉన్నా. చంద్రశేఖరరావు ఉంచుకున్నాడు ఆయన, రేవంత్ రెడ్డి. ఆయన సేవలు రిటైర్డ్ అయినాక 10-12 ఏళ్ళు సాగుతున్నాయి అంటే ఐంకార హ్రీంకార శ్రీంకారాలే. అది ఒకసారి మళ్ళీ చెప్పుకొని నేను ఏమో చేస్తున్నానంటే మీరల్లా భ్రమలు. ఈ పొద్దు 2 కళలో వచ్చినారు అని 2 చెప్పుకున్నారు, 3 మా మాధవితో. అమ్మ కళలో వచ్చాను, నువ్వు కళలో వచ్చాను.
మనస్సే అక్కడ పెట్టింటే ఇక కలలో రాబడింది. అమ్మకు నేను చేసే పూజ నాయన కొత్తది లేదు. ఐం హ్రీం శ్రీం పూలు పెట్టేటప్పుడు చూడండి, ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం శ్రీం. లలిత కదే సృష్టి స్థితి లయములు. ఈ మూడు గలదే ముగురమ్మల మూలపుడమ్మ ఆమె. నేను అందుకు సప్తశతిని తీవ్రంగా ఖండించాను. ముగ్గురే, ఇంకా గందరగోళం ఎందుకు సృష్టిస్తావు వైకృత రహస్యమని. గుణాలతోనే సాత్వికి నా దృష్టిలో సరస్వతి, రాజసానికి లక్ష్మి, తామసానికి కాళి. కొందరు లక్ష్మే సాత్వికము అని భావించి చెప్పేవాళ్ళు ఉంటారు. మరి సప్తశతి యుద్ధం వల్ల మహాలక్ష్మితోనే జరిగినప్పుడు ఆమె రాజసి తామసి కాక సాత్వికి ఎట్లయితుంది? అందుకని అదల్లా ఖండించాను. ముగ్గురే అమ్మలు, సృష్టికర్తిని సరస్వతి, పోషణకర్తిని లక్ష్మి, లయకర్తిని రౌద్రి రుద్రాంబ. ముగ్గురే. పైకి పరిశోధన జరిగి తురియేము ఎవరో ఉన్నారు వీళ్ళకనం, వీళ్ళ ముగ్గురిని నడిపించే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు మమ్మల్ని నడిపితే వాళ్ళని నడిపే వాళ్ళు ఉంటారు కదా అని పరిశోధనలు జరిగి లలితమ్మనో త్రిపురమ్మనో రాజరాజేశ్వరిగానో దుర్గగానో ఏదో ఒక పేరు పెట్టినారు. అందుకే ఆయనకు పేరు లేకపోతాను కూడా ముగురమ్మల మూలపుటమ్మ అన్నాడు. మూలరాముడుని ఇప్పుడు రాఘవేంద్ర స్వామి చూపుతున్నట్టు. రామునికి మూలం ఇంకో రాముడు ఉన్నాడు, అది మీకు తెలియదు. ఎన్ని అవతారాలు ఎత్తాడో, ఎన్ని యుగాలు మారినాయో, ఎన్ని రామావతారాలు ఎత్తబడినాయో ఎవరికి ఏం తెలుసు. అందుకై ఐం హ్రీం శ్రీం ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్య ఓంకారమర్మ ప్రతిపాదనేభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. ఈ మూడు తెలిసి ఉంటే చాలు. ఏకదా త్రివిధాఖ్యాత, వానికి ఆటోమేటిక్గా ఒకే అమ్మ 3 రూపాలు ఎత్తింది ఈజీగా కనుక్కుంటాడు. నవధానేన కీర్తిత, అక్కడికి ఆగదు. 9 రూపాయల అవగాహన అయినాక మళ్ళీ అది స్ప్రెడ్ అవుతుంది 9 రూపాలతో. 9 మందే ఉద్భవిస్తారు. వాళ్ళు నవావరణ దేవతలు కావచ్చు, చాముండి నవాక్షర దేవతలు కావచ్చు, నవదుర్గా దేవతలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. తస్యాభేదాహి అనంతాశ్చ, ఆ 9 అక్షరాలు ఆ 9 రూపాలతో అనేక రూపాలు పెరిగాయి. దుర్గ రూపాలు కాదు, ఈ ఎల్లమ్మ మల్లమ్మ పుల్లమ్మ వీళ్ళంతా వీళ్ళ పార్వతీ రూపాలేనా? కాత్యాయనండి, కవచికానండి, ఏదన్నానండి పేరు ఏది పెడితే గుణమేమో లయం చేయడమే. లయం చేయడం అంటే నేను పెరక తినడమని కాదు, నీలోని ఆసురీ ప్రవృత్తులను పోగొట్టి తనలో లయం చేసుకోవడమే. త్రిశూలం పోటుకైనా సంహరాసుదిరితం. ఏ రాక్షసుడు అమ్మ త్రిశూలం పోటు పడినాక క్షమించమ్మా నీలో ఐక్యం చేసుకోమని కోరని వేధవ లేడు. అవి రాక్షసీ భావం తాత్కాలికం, దైవిక భావం అనే స్ఫూర్తితోనే అస్సలు చెప్తాడు. ఆమె కళ్ళ దృష్టి పట్టునే వాడు మారిండాలి కదా, వాడు ఎట్లా యుద్ధం చేశాడు. అందుకే అప్పుడే మారింటే వాళ్ళు ఇంకా ధన్యులు. యుద్ధంలో చచ్చినాకన్నా మాన్నారు, చచ్చేటప్పుడన్నా మాన్నారు, అమ్మలోకాన్ని పొందారు. ఐంకార హ్రీంకార శ్రీంకారముల గురించి మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ 3 అక్షరాలు మించి లేదు. మళ్ళీ ఆ 3 అక్షరాల మీద ఒక దేవత పుట్టింది చూడండి. ఒక్కసారి అనుకొని
ఈరోజు అది విరమిస్తాం. ఇది మహా ఉద్గ్రంథం అవుతుంది. ఇది చెప్పింది రాస్తే 50 పేజీలు అవుతుంది. మీకు తెలియదు ఏమిటది? లక్ష్మీ ప్రదాన సమయే, ఇది ఒక్కడేనే నేర్చుకోండి. నవ విద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషవర్గ విజయేపి కమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. అనేక రకాలైన సంపత్తులు ఉన్నాయి. జలలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, స్వర్ణలక్ష్మి మీకు ఇప్పుడు పెరిగిపోతుంది. ఇన్ని లక్షలకు మూలాధారమైన ఆ మహాలక్ష్మి ధనము ప్రసాదించేటప్పుడు కోటి సూర్య సమప్రభగా హిరణ్యవర్ణగా అని ఏమని పొగుడుతాం? స్వర్ణాకర్షణ భైరవుణ్ణి ప్రక్కన పెట్టుకొని సకలము మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. కొలుచవలసింది మీరే. నోటి తెరిచి అడగండి, అమ్మ పెడతాదా? అడగండి, ఇస్తుంది. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రం. విద్యను ఇప్పుడు ఈ తెల్ల వస్త్రాలు ఎందుకు వేసుకున్నా? నాకు ఇష్టం. మొదటి రంగు వాడిన వాడిని కాదు, ముసలోడిని అని అదెల్లా చిరిగిపోయినాదా అంటే మనబడి అట్లాంటి రంగురంగులు తెచ్చిన తొండబీకి ముందుని ముసలి వెళ్ళేట దరిద్ర పిల్ల కడుతున్నాను. నాకు సాత్వికం. నా అమ్మ తెలుపు. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రం. శరత్కాలము యొక్క మరి చంద్రుడిని చూడండి, పున్నమ నాటి చంద్రుడిని, కార్తీక పున్నమ నాటి చంద్రుని. శుభ్ర విద్వేషవర్గ విజయేపి తమాలనీలాం. శత్రువులను దినుమాడేటప్పుడు నల్లగా మహాకాళి అయి ఉంటుంది. కుమారస్వామికి అసాధ్యమైంది. ఇప్పుడు ఇంకా చూడవాలి మేము. 2 నుంచి వస్తుంది, 2:30 వరకు తారకాసుర వధ. మహాకాళి నల్లగా ఉంటుంది, తమాలనీలాం. ఆ అజ్ఞానంకు సూచన. అది తమో గుణానికి సూచన. ఇంకెవరు చెప్పినా వినరు. రెండు పనిచేసి తీరాలి. తమాల నీలం, చీకటి వృక్షంలా నల్లగా ఉంది. దేవీం త్రిలో ఈ విధంగా 3 అవతారాలలో 3 రూపాలలో ముల్లోకాలకు అధినేత్రివై భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సాక్షిభూతమై సృష్టి స్థితి సంహార లయకారివై త్రిగుణాత్మకమై కలలో మీకు కనపడినారు. 3 జాగ్రత్త స్వప్న సృష్టి అవస్థాత్రయంలో దాటిపోవాలి తురియం. అప్పుడు సృష్టి కన్నా మించిన ఆనందం వస్తుంది. ఇక్కడ వచ్చి పండుకున్నానా అని కూర్చుండదు. అట్లగా గాఢ నిద్ర కన్నా మించింది. అటువంటి అమ్మని గురించి మనం తెలుసుకుంటాం. అంత మాత్రం చేత మనం శాక్తేయులం కాదు. అయ్యలేంది అమ్మయ్య లేదు అనేది. అమ్మయ్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ అయ్య. అయితే అమ్మ ముందు రావాలి. అక్కడ సీతారాములు రావాలి, రుక్మిణీ కృష్ణులు రావాలి, కామకామేశ్వరులు రావాలి. ముందేమో స్త్రీ పేరు రావాలి, తల్లిదండ్రులు రావాలి. దీనికి స్త్రీవాచకం తక్కువ అక్షరాలు ఉంటాయి, అది పెద్ద అక్షరాలు ఉంటాయి. అందుకై వస్తున్నాయి. సీతారాములు కదా, సత్యాకృష్ణులు కదా, రాధా మాధవులు కదా. స్త్రీవాచకం చిన్నగా ఉంటుంది అని చెప్పే వెధవలకు నేను చెప్పేది ఏమిటంటే, అది కాదు రాదు. ఇది సత్యభామ 4 అక్షరాలు. సత్యభామ కృష్ణులు అన్నప్పుడు ఎన్నైనాయి?
కృష్ణుడు మూడే, సత్యభామ పెద్దదయ్యింది. నిజంగా స్త్రీవాచకం ముందు ఉండాలి అనేది ఒక నిబంధన. తల్లి లేనిది తండ్రి పుట్టుకరాడు. తండ్రులు ఎందరైనా కావచ్చు నన్ను అడిగితే, తల్లేమో ఒకటి. మీ అమ్మ ఎవరంటే ఎవడైనా చెప్తాడు. 9 నెలలు మోసి అవస్థపడింది, నరకయాతన మోసి. కానీ అందుకయ్యి తల్లి ఆదిభూతం, మళ్ళీ తండ్రి యశోదాకృష్ణుడే. మీరు ఆ సినిమా చూపిస్తాను, టీవీలో చూడండి. యశోదకి ఎంత అనుభూతి, కృష్ణుని ఎలా పెంచింది, కంటికి రెప్పలా పెంచలేదు. ఆయన లేని ఒక క్షణం ఉండలే. అందుకయ్యి మనం స్త్రీ ఉపాసకులమే కాదు, లలితోపాసకులమే కాదు, యథార్థంగా పురుష శక్తి తోడైతేనే స్త్రీ శక్తికి, పురుషుడు తోడైతేనే. చెట్టు లేనిది తీగ ఎలా అల్లుకుంటుంది? తీగ ఇరిగి కింద పడుతుంది. చెట్టు ఉండాలి, అది మొండి చెట్టు అన్న ఉండాలి. ఉలకడు పలకడట ఆయన స్థాణువు. ఎవరు? శివుడు. మొద్దు చెట్టు, కొమ్మలు లేదు, ఏం లేవట. ఇంకా అట్లాడేప్పుడు ఆయన అల్లుకోవాలంటే ఈమె ఎట్లాంటిది? అపర్ణ అంటే ఈమె ఆకులు లేవంట, పూలు లేవంట, పడలేదు, ఒట్టి మొండి తీగట. ఆ మొండి చెట్టుకు మొండి తీగ అల్లుకుంది. ఎంత భావమో చూడు అపర్ణ. అందుకై అన్నిటినీ భర్తను అనుసరించేదే పరమ సాధ్వి. సాధ్వి అంటే మార్గం ఏమిటి? భర్త యొక్క మార్గం ఏదో తనదే సాధ్వి, మహాపతివ్రత. సాధ్వి అనే పదాన్ని మించి లేదు. సతీ అంటే 2 అర్థాలు ఉన్నాయి. సతీ అంటే స్త్రీ అని ఉంది, పతివ్రత అని ఉంది. కానీ సాధ్వికి లేదు. సాధ్వికి 2వ అర్థం లేదు. ఆమె ధర్మపత్ని. ధర్మమునందు భర్తను అనుసరించేదే కానీ వాడు దుర్గుణాలు ఉంటే అనుసరించదు. ఏమే సొంతలు పోయి తాగుతా డ్రంకరు పోయి అంటే పోసి పెట్టేది కాదు. నువ్వు పోసుకో కావాలి చెప్పు, బయట ఊరేగి తాగు. ఆమె సాధ్వి. అట్లాంటి చోట్ల ఇలాల్సిన పని లేదు. సద్గుణములయందు ధర్మములయందు సహకరించే సహచారిని నేను, ధర్మచారిణి నేను కానీ అధర్మచారిని కాదు అని గాఢంగా చెప్పమను. అప్పుడు వాడు మారుతాడు. 4 రోజులు కూడేయకుంటే సరి వాడే మారుతాడు కుక్కల. ఆ ధైర్యం మీకు లేదు. ఈ విధంగా ఐం క్లీం శ్రీం ఐం క్లీం సౌ. ఇప్పటికొక్క నా కొడుకు తెలుసునా? స్ప్రాం స్ప్రీం స్ప్రూం స్ప్రైం స్ప్రౌం స్ప్రహ హ్రాం హ్రీం. అదన్నా కొందరికి తెలుసు. హ్రూం హ్రైం హ్రౌం హ్రహ. ఇవి 12. ఇవన్నీ 6 12. ఈ 12 అక్షరాలు. మమ కార్యాణి సర్వకార్యాణి సాధయ సాధయ స్వాహ అని చెప్పి బీజాక్షరాలు అదే 12. అందుకే 12 సంఖ్యకు చాలా 12 జ్యోతిర్లింగాలు, 12 నామాలు లలితవి ఉన్నాయి. దుర్గవి 32 ఉన్నాయి, 12 ఉన్నాయి. అందరివి 12. 12 1 2 కలిసి 3. అందరికీ ముందు ద్వంద్వభావన ఉంటుంది. అందరు నేనే అమ్మను అని భావించుకునే శక్తి ఉంటుంది. అమ్మ వేరు, నువ్వు వేరు. ఇంకా చూసుకుంటూ కూర్చుంటారు. అది మంచిదే. చూడంగా ఆమెకు నీకు లోపల లేదు. దగ్గరికి వెళ్ళిపోతావు అమ్మ దగ్గరికి. బయట వాకిలి దగ్గర ఎన్ని రోజులు కూర్చుంటే ఏమవుతుంది? ఇక్కడ కూర్చొని చూస్తూ. అందుకే ఈ సామీప్యం కొంతకాలం పోయేదికే ఆమెకు మనకు సారూప్యం. ఇదెల్ల కూడా సాయుధ్యం వరకు 4 మెట్లు ఎందుకు చెప్పాడు?
అని సన్నిధానంలో ఉంటే చాలు, అన్నీ కొర్ర లేకుండా. పరిస్థితి బాగలేదు, అది పెట్టుకో స్వామి అని మొన్న పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి చెప్పిపోయినారు. అంటే నేనన్నా మనకు అమ్మ రక్షణ కలిగిస్తుందంటే అమ్మకే రక్షణ నేను కలిగించగలనా? తిక్క కాదు. సిటీ కెమెరాలు పెట్టి ఏం చేస్తున్నారు? తన్నిపోయినాక వాళ్ళని పట్టుకోవడానికి మీ చేతలు అయిపోయిందా? దుర్మార్గం చేసిన వాళ్ళు కళ్ళ ముందే తిరుగుతుంటే చేతగాని ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడో రాజీవ్ గాంధీ తట్టే వాడిని చంపినోడికి ఉరి వేసాలకే 25 ఏళ్ళు పట్టింది. అప్పటికి అందరు చచ్చిపోయారు. ఇది భారత రాజ్యాంగం. అందుకై ఏది ఎట్లయినా అమ్మ శక్తివంతురాలు అందుకే. లేకుంటే ఎన్ని సిటీ కెమెరాలు తుంచి పారేసి ముక్కలు చేసి పని చేసి ఎందరిని పట్టుకుంటున్నారు? 100కి ఒకరిని పట్టుకోవడం మేము పట్టుకున్నామన్నాడు. 99 కేసులు పోతున్నాయి కుర్చీ. అది ఓం తచ్చత్ బృహత్ కార్యక్రమంలో లీనమవుతూ ఉన్నాను. దాని పేరే మహిమాన్విత మంత్ర యంత్ర తంత్ర. మూడిటికి చెప్పాను. మంత్రం అంటే మీది, తంత్రాయతే ఇది తంత్ర, మననాత్రాయతే ఇది మంత్ర. చెవిని చేది నిగ్రహింపజేసేది, అంతర్వ్యవస్థను చక్కగా సమతుల్యంగా ఉంచేది. అదే మనం తక్కువ అనుసరిస్తున్నాం. ప్రతిదానికి ఉంటుంది. ఎన్ని ఆకులు ఉండాలి? 4 ఆకులు 2 బుక్కలు పెట్టండి, చట్టం మీ కోరిక నెరవేరింది అంతే. ప్రశ్నభావం అంతకు మించి లేదు. ఆకులు ఒక్కల దగ్గర నుంచి ఊదుబత్తుల దగ్గర నుంచి అక్కడ వేయాల్సినటువంటి కర్పూరం దగ్గర నుంచి వీటికంతా ఒక శాస్త్రం ఉంది. అది చెప్పేదే తంత్రశాస్త్రము. ఆ తంత్రశాస్త్రాన్ని బట్టే కదా త్రికోణంలో ఎవరెవరు ఉన్నారు, ఆయుధాలు ఎలా ఉన్నాయి, తంత్రం, ఆ ట్రిక్కు. అమ్మ ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పీఠదేవతలు ఎక్కడెక్కడ ఉన్నాయి త్రికోణంలో. ఇదల్లా తంత్రం ఏమంటారు. ఈ 3 మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు తెచ్చుకోవడమే అది మహాసామ్రాజ్యం. మరి అన్ని 3 చక్కగా తెలుసుకొని ఆచరణ పెట్టే దానికి నాకు కూడా యోగ్యత లేదు. తంత్రశాస్త్రంలో కొందరు కవులు అని ఉన్నారు. నా కొడుకులు సర్కారు ఏరియాలో ఉన్నారు. అంత మాట అనకూడదు అంటున్నా. పూర్వమే యోగిని మాటలంట. అష్టమాతృకలను దిగంబరులుగా పెట్టినారమ్మా నా సరస్వతమ్మను దిగంబరంగా. వాళ్ళేం జ్ఞానులు చూడండి. యోగిని మాతలు దిగంబరులా? అష్టమాత్రలు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వేరేమో నేను చెప్పలేను. ఈ 8 మంది స్వతంత్రులు, ఒక్కొక్కరికి 8 మంది మళ్ళీ అగ్నిపురాణం బట్టి చెప్పాను కదా 8 మంది ఉన్నారు. 8 జనములు 64. ఒక్కొక్కరికి మళ్ళీ 1 కోటి గణం ఉంది. 64 కోట్ల యోగిని గణం ఉంది. మరి ఇది వీళ్ళనల్లా దిగంబరులను చేసి పెడితే నన్ను చెప్పుతో కొడతారు. అట్లా ఇట్లా కాదు, ఆ జ్ఞానం ఉండాలి. భైరవునికి తప్పదు. ఆ చిన్న రూపంలో అందుకు చెక్కించాను. ఒటిక భైరవుడు అంతన్నా ఎందుకు గుడ్డ ఆచ్ఛాదం పెట్టాను. అందుకు భైరవులకు తప్పదు. శాస్త్రం కిందనే ఉంది, ఒప్పుకోవాలి. అది సృష్టి రహస్యము. అప్పుడు అమాయకుడు, ఇప్పుడా 10 ఏళ్ళ పిల్ల చూస్తుంటుంది టీవీలో. మీకన్నా ముందు వాళ్ళకి అర్థమైపోయింది. మెచ్యూర్ ఓన్లీ 10 ఇయర్స్కి మెచ్యూరు.
30 ఏండ్లు వచ్చిన శృంగారము దాంపత్యము అనేది తెలియని ఆ కాలంలో కొందరు పవిత్ర భావంలో చూచి అది అన్వయించుకుంటే సాధువుని భైరవుణ్ణి అలా పెట్టారే కానీ నేను దానికి కూడా ఒప్పను. శవం మీద కూర్చోబెట్టడానికే ఒకప్పుడు నేను ఒప్పదా దేవతలు అని. రేపు ఇది ఉద్గ్రంథంగా వెలువడుతుంది. దీన్ని ప్రచురణ వైయాగ యుద్ధ పౌర్ణిమ నలుగురికి నేను వృద్ధాప్యంలో దీక్షా నామాలు ఇయ్యదలిచాను. ఇప్పుడు ఒకడే శిష్యుడు ఉండేది. అమెరికా నుంచి ఒకడు, ఇంగ్లాండ్ నుంచి ఒకడు, వాడు హైదరాబాదు, వాడు నా మనవడు, నలుగురికి పూర్ణ దీక్ష ఇస్తూ ఉన్నాను. ఆ సందర్భంగా నేను వాళ్ళే ముద్రిస్తామంటున్నారు. చూస్తాము, ఉద్గ్రంథంగా రచిస్తాం, ముందు మళ్ళీ వెలువరిస్తాం. ఏం భయం లేదు. ఉదాహరణగా చెప్పమనండి. స్ప్రామ్, సా అంటే సలిలం, సరళమైనది, సౌమ్యమైనది, మృదువైనది, స్వాదువైనది సలిలం. పూర్ణదేవుడు ఉన్నాడు అందులో. మరి అక్కడ స్ప్రా పా ఎందుకు వచ్చింది? పా అంటే పవిహీని వజ్రాయుధమా? కాదే. పా అనే అక్షరము ఏని పవర్గం అక్కడ చెప్తున్నాం, ఇంద్రానికి చెప్తూ ఉన్నాం. పవర్గం అనేది ప్రకృతికి సంబంధించినది. అతి శక్తివంతురాలైనటువంటి జగత్పతికి ముఖ్యమైంది. వాడి ఇంద్రుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అది పకారం. పకారంతో పతి భర్తే కాదు, రాజు. సా అంటే సలిలం. పతి అంటే దేనికి పతి? ధరణీపతి రాజు. భూమి వచ్చింది ఇక్కడ. రా అగ్ని. ఈ మూడు కలిసినాయి, నీరు, భూమి, అగ్ని. సృష్టికి ఆది ఇదే ఉండింది. మధుకైటపులప్పుడు జలనిధిలో నదూకి మత్స్యావతారం అప్పుడు ప్రపంచం వల్ల నీరే మొదటిది. మళ్ళీ అక్కడక్కడ గడ్డపడింది. అప్పుడు తాబేలు ఉభయతరం అక్కడ ఇక్కడ తిరుగుతుంటుంది. కుర్మం వరాహశ్చ, అది కూడా అంతే. కొంత నీరు ఎక్కువ, బురద గడ్డ పెడుతుంటుంది, బురదలో వల్లాడుతుంటుంది. సృష్టి క్రమం ఇవి. అప్పుడు సలిలము, భూమి, నీటిలో భూమి ఉత్పన్నమైంది. మళ్ళీ తేజస్సు, అగ్ని, పృథివీ, అప్, తేజము కలసి స్ప్రా. అర్థమైందా? పృథివీ, అప్పు, అప్పు అంటే నీరు, అగ్ని. ఈ మూడు పదార్థాలతో ముచ్చటగా ఏర్పడింది స్ప్రామ్. స్ప్రమ్, స్ప్రామ్, స్ప్రీమ్. స్ప్రీములో లక్ష్మి కలిసింది, స్ప్రూమ్ ఉమ కలిసింది, ఉగ్రత్వం. స్ప్రైమ్, స్ప్రౌమ్ ఉపాసన కలిసింది, స్ప్రాహ సంపూర్ణ అమృతతత్వం కలిసి. పంచభూతాలు నీ వశమైతాయి, సమస్త కార్యాణి ఏకవింశతి వారం పఠేత్. మమ సర్వకార్యాణి సాధయ సాధయ స్వాహ. హ్రాం హ్రీం అందరికీ ఉన్నాయి. స్ప్రాం స్ప్రీం ఒక్కటి చేసి చూడండి. స్ప్రాం స్ప్రీం స్ప్రూం స్ప్రైం స్ప్రవం స్ప్రహ అయిపోయింది. ఇవెల్లా మనకు అనుకూలమవుతాయి.
మరి ఈ యొక్క రహస్యాన్ని ఎవడు పట్టబయలు చేశాడు? ఇంత ఎందుకు? నీకు సప్తశ్లోకిని నా 7 జ్ఞానినామపి చేతాంసి నుంచి 7 చక్రాలకు అన్వయం చేసిన వాడు భారతదేశంలో పుట్టరా? మంత్రస్రష్టకేమన్నా తెలుసునేమో కానీ అది నాకు అమ్మ దయతో సప్తశ్లోకి పారాయణం చేస్తే గొప్పదే కావచ్చు. సామూలాగ్రం యోగం నేను చేయడంలా 83 ఏళ్ళు, కానీ అన్ని చక్రాలు ఉత్తేజం పొందుతాయి. అన్ని చక్రాలు వాటి ఎంతకది పని చేసుకుంటూ పోతాయి. పిల్లవారాలకే ఏమ్మా రాలేదు, తల నొత్తుండే, నొత్తుండే రాలే. మాలేదంట రాదంట, పర్షము, దగ్గు, జలుబు. మళ్ళా నేను అనుకున్నా మరి 4 కూడా వేసాను, ఇన్ని చెప్తున్నాను, నాకేది లేదే. మరి నా రహస్యం అన్న తెలుసుకొని కనుక్కొని ప్రవర్తించేది లేదా? ఎందుకు రాదు? ఇప్పుడు ఆమె కలలో నుంచి వచ్చినప్పుడు గురువుగారు కలలో అడిగితే ఇవి చెప్పడా? రాఘవేంద్రుడు చెప్పడా? మరి శిష్యులుగా చెప్తున్నాడు కదా, బ్రహ్మం గారు చెప్పాడు కదా సిద్ధయ్య కన్నా. మీకు గురువు ఎందుకు చెప్పాడు? ఎంత అయిందమ్మా టైం? 1 ఇంకా కానివ్వండి. నీకు చేతనే నువ్వు చెప్పు, వాళ్ళు చేస్తారు. ఏదో పుస్తకం తీసుకో, ఏది చేసినా ఒకటే. శుద్ధ చతుర్దశి కాబట్టి అమ్మది పౌర్ణిమ, చతుర్దశి పౌర్ణిమ, శుక్రవారం, లలిత తీసుకోటి, దాంట్లో మొదలుపెట్టు. ఇట్లా కళార్చన దగ్గర నుంచి మొదలెత్తు, ఊరికి అర్చన చేయొచ్చు. కానివ్వండి అమ్మా. తాల్ ఆఫ్ చేయి.